కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళకి మరి గురువు మార్పు రీత్యా ఎలాంటి ఊరట, ఏ రాశుల వాళ్ళకి ఊరట ఉండబోతోంది హరీష్ గారు? మెయిన్గా చెప్పాలి అంటే ఆరుద్ర నక్షత్రం మిథున రాశి వాళ్ళు, స్వాతి నక్షత్రం తులారాశి వాళ్ళకి, అదేలాగా శతభిష నక్షత్రం కుంభరాశి వాళ్ళు. ఈ 3 నక్షత్రాల్లో ఉండే మనుషులు ఏ ఇంట్లో ఉన్నా 100% మీకు ఏ కేసు అయినా అది క్లియర్ అవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆఫ్ మిరాకిల్ యాక్చువల్గా చెప్పాలంటే. మిథున రాశి, తులారాశి, శతభిష నక్షత్రం అంటే కుంభరాశి, ఈ 3 రాశుల్లో ఉండే మనుషులకి గ్యారంటీగా ఏ కోర్టు ఏ కేసు అయినా సరే మీరే గెలుస్తారు. పరాక్రమశాలి అంటారు మిమ్మల్ని. అంత ధైర్యంగా అంత పెద్ద లెవెల్లో మీరు గెలవడానికి ఛాన్స్ ఉంది. అండ్ దానివల్ల మీ మెంటల్ పీస్ చాలా బాగుంటుంది. యూ కెన్ బి హ్యాపీ. ఆఫ్ కోర్స్. మరి కోర్ట్ కేసెస్ క్లియర్ చేయడానికి ఎటువంటి పరిహారాలు చెప్తారు? అంటే బుధవారం రోజు పొద్దున్న 6 to 7 మన్యశుక్త పునశ్చరణం అని చెప్తాం. అంటే పునశ్చరణం అనేది టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ అలా చదివే ఒక అది సూక్తం ఉంది. అది మీరు తెలిసినా చదివించినా లేదంటే యూట్యూబ్లో వేసి 9 weeks చేస్తే ఆటోమేటిక్గా మీకు కేసు క్లియర్. ఆంజనేయుడిదే కదండి? దట్ ఈస్ నరసింహస్వామి. నరసింహస్వామి మన్యు సూక్తం. ఓకే, రైట్. ఆంజనేయుడిది పవమాన సూక్తం. పవమాన సూక్తం. ఓకే, థ్యాంక్ యూ.